ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిండు పున్నమి వెలుగుల్లో సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కార్యదర్శి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాములోరి కళ్యాణంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. హవ్యవాహనుడు తీసుకువెళ్ళి వారిని ఉత్తమ దేవతలకిచ్చి వాళ్ళిచ్చేటువంటి మంగళాన్ని దంపతులకి సమకూరుస్తాడు. అంటే ఇక్కడ దంపతులు జగన్మాతా పితరులు ఆదర్శ దంపతులైనటువంటి సీతారాములు కనుక వారి యొక్క వైభవం అంతా మనకు వస్తుంది. ఎటువంటి వాడు రామచంద్రుడు? అగ్నేరగ్ని ప్రభో ప్రభు అన్నారు. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు. స్త్రీని సశ్రీకం చేసేవాట, అగ్నికి అగ్నిట, ప్రభువులకు ప్రభుట. ఎటువంటిదా రఘుకులం అన్నారు. సూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి తిదీర్షర్ దుస్తరం మోహాత్ ఉడిపే నాస్మి సాగరం అన్నారు. ఎలా అయితే రఘువంశ మహిమ నేను చెబుతాను అని ప్రారంభిస్తాడో వాడు చిన్న తెప్ప పడవను తీసుకుని అగాధమైనటువంటి జలరాశి సముద్రాన్ని దాటుతాను అని చెప్పేటువంటి గర్వితుడితో సమానం కనుక